ఫ్రెండ్స్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభములు. నేటి మన వ్యాలంటైన్స్ గొర్రెపిల్ల, పెండ్లి పిల్ల. ఇశ్రాయేలు కన్యకలా వగపిస్తుంది, షులమ్మితిలా వలపిస్తుంది, నూతన యెరూషలేములా తరలి వస్తుంది, పవిత్రమైన కన్యకనుగా వరునికి సమర్పించుకుంటుంది. ఇంతకు ఎవరా రమణి అంటే క్రీస్తు వధువు. నేటి వజ్రం వంటి వచనం 62:5 యెషయా గ్రంథం. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. అనతి కాలంలో జరగనున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పెండ్లి కుమారుడు ఎవరు అంటే నిస్సందేహంగా ఏకగ్రీవంగా యేసుక్రీస్తు ప్రభువే. యోహాను 3:29లో పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు కదా. మరి పెండ్లి కుమార్తె ఎవరు అంటే మనమే, అనగా సంఘం అంటే ఎక్లీషియా, అనగా పిలువబడిన, చీకట్లో నుండి వెలుగై ఉన్న క్రీస్తులోనికి పిలువబడి ఏర్పరచబడి యేసుని దిశానిర్దేశంలో అంతం వరకు నడిచేవారని అర్థం. ఒకసారి ఆదికాండంలోకి వెళ్ళి 4 వధూవరులను పలకరిద్దాం రండి. అందులో మొదటి జంట ఆదాము. ఆదాము ప్రక్కటెముక నుండి సృష్టించబడిందని మనందరికీ విదితమేగా. వీరిని ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తాం. మొదటి ఆదాము హవ్వల సృష్టిలోని రహస్యం పౌలు భక్తుడి ద్వారా ఎఫెసీ పత్రిక 5:30లో విప్పబడింది. శిలువ పైన ఉన్న కడపటి ఆదాము క్రీస్తు ప్రక్కలో నుండి రక్తమును నీళ్లను వచ్చాయి కదండి. మొదటి పేతురు పత్రిక 1:19లో ఆ రుధిరము విమోచనకుగా సూచనగాను, అలాగే ఎఫెసీ 5:27లో ఆ నీరము శుద్ధీకరణకు సూచనగాను చూస్తాం. దేవుడు ఆదాము ప్రక్కను తెరిచి స్త్రీను నిర్మిస్తే దైవ కుమారుడు తన శిలువ మరణం నుండి సంఘమును రూపొందించారు. దీనిలో రెండవ ప్రేమ జంట రాహేలు, యాకోబు. వీరిని ఆదికాండం 29వ అధ్యాయంలో చూస్తాం. అందమైనది అనుకూలవతి అయిన రాహేలు కోసం యాకోబు 7+7 అనగా 14 సంవత్సరములు వేచి ఉన్నట్లే పరమునకు ఆరోహణమైన యేసు తాను ప్రదానం చేసుకున్న సంఘం సిద్ధపాటు కోసం సుమారు 2 సహస్రాబ్దాలుగా వేచి చూస్తున్నారు సుమండి. దీనిలో 3వ జంట ఆసెనతు, యోసేపు. వీరిని ఆదికాండం 41వ అధ్యాయంలో చూస్తాం. ఏ నేరము ఎరగని యోసేపు కంటే యేసును పోలిన వారు ఎవరూ లేరు సుమండి. అందుకే యోసేపు ఫరోచే సింహాసనాన్ని అధిష్ఠించడం, ప్రజల హర్షాతిరేకం చూస్తాం. మన ప్రభువు తండ్రి సింహాసనంపై ఆసీనుడొకట, ఆయనను ప్రతి నాలుక ఒప్పుకొనుట, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుట ప్రకటన 3:21లో, ఫిలిప్పి 2:10లో చూస్తాం. జపనత్పనేహు అంటే దేవుడు పలుకును అను ఉన్నతమైన పేరును ఫరో యోసేపుకు పెట్టాడు. అన్ని నామముల కంటే ఉత్కృష్టమైన నామము యేసునామమే కదండి. యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా, మా దోషములను హరించి మోక్షని వసులుగా చేయుటకు భాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా. యోసేపు తన తండ్రికి ప్రియమైనవాడు, అలాగే ప్రభువు దేవునికి ప్రియసుతుడు. యోసేపును తండ్రి తన సహోదరుల వద్దకు పంపగా వారు అతన్ని నమ్మేశారు. పరమ తండ్రి యేసును తన వారి వద్దకు పంపగా వారు ఆయన్ను తిరస్కరించారు. అన్య వధువైన ఆసెనతు యోసేపుకి ఇవ్వబడింది. ఆమెతో కలిసి అతను అక్కడ పరిపాలన చేశాడు. అయితే యేసు అన్యుల్లో నుండి వధువును ఏర్పరచుకొని రాజ్యపాలన గావించనున్నారు. దీనిలో 4వ జంట రిబ్కా, ఇస్సాకు. వీరిని ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తాం. ఎలియాజరు ఇస్సాకుకు వధువును వెతుకుట, అనగా పరిశుద్ధాత్ముడు యేసుకు వధువును వెతకడం. దీన్ని హెబ్రీ 11:7లో ఇస్సాకు మరణించి పునరుద్ధానుడై యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఆదికాండం 23వ అధ్యాయంలో మృతి పొందిన శారా దేవుని తృణీకరించిన ఇశ్రాయేలుకు సూచనట. దీన్ని రోమాపత్రిక 11:11-15లో చూస్తాం. ఇస్సాకు చే శారాను మరిపించిన రిబ్కా రక్షించబడిన అన్యులకు ప్రతీక. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేది వైవాహిక బంధం. ఈ భూమండలంపై అన్ని బంధాల కంటే బలీయమైనది అదే. దానిని పౌలు మహాశయుడు ఎఫెసీ పత్రిక 5:22-32లో అద్భుతంగా అభివర్ణించారు. దాందల విశేషాలు చూసొద్దాం రండి. అందులో మొదటిది వధువు పట్ల ప్రభువు అమర ప్రేమ. అదే ప్రధానం. ప్రేమ పలు విధాలు కదండి. క్రీస్తు విషయంలోనైతే ఆయన ముందుగా సంఘముతో ఆపాద మస్తకం ప్రేమలో పడ్డారు.
క్రొత్త నిబంధనలోనైతే యూదులు అన్యులు కూడా యేసును తృణీకరించి సిలువ వేశారు. అయినా ఆయనకు మానవుని పట్ల ఉన్న ప్రేమ ఇస్సుమంతైనా తగ్గలేసుమండి. అందుకే వారిని క్షమించమని తండ్రిని ప్రార్థన చేశారు. పైగా దేవునికి నరునిపై ఉన్న కోపమంతా తీరిపోనట్లు ఆయన ఉగ్రత పాత్రలోని చివరి బొట్టు వరకు త్రాగి పరమపదముగా మారి మోక్ష ద్వారాలు తెరిచారు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అనగా షరతులు లేని ప్రేమ. అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ శత్రువులమై ఉండగానే రోమపత్రిక 5:8-10 చెప్పినట్లు మన కొరకు ప్రేమామృత రుధిర ధారలు చిందించారు. అట్టి ప్రభువుతో జీవితం ఎంత మనోహరం కదండి. రెండవది, ప్రభువు కొరకు క్రీస్తు అభిలాష, అనగా వధువు కట్నం. దేవుని వాక్యంతో ఉదక స్నానం చేత సంఘమును ముడత కళంకము లేనిదిగా పవిత్రపరచుటకై యేసు తను తాను అర్పించుకున్నారు. ఎఫెసీ 5:27 ప్రకారం. గనుకనే మనం పాప నివృత్తి నుండి పారమార్థికంగాను అంతర్గతంగాను బాహ్యంగాను మార్పు చెందాం. మన ఆంతర్యంలో కనుక మార్పు వస్తే నిత్యత్వంలోకి మారే రోజు కొరకు నిరంతరం ఎదురుచూస్తాం. ఆరోగ్యకరమైన ప్రణయబంధంలోని ఆలుమొగల వలె మనం, అనగా సంఘం కూడా క్రీస్తును గూర్చిన చక్కని అవగాహన కలిగి ఉండాలి. ఆయన ఆత్మ ద్వారా ఆయన సన్నిధిని, వాక్యము ద్వారా ఆయన నడిపింపును కలిగి ఉంటే ఆయన సారూప్యతలోనికి మారి మనం ఆయనతో మమేకమవుతాం, ఆయనతో శృతి చేయబడతాం. హేతువేమి లేదు నన్ను ప్రేమించుటకు, పేదనైన నాలో ఏమీ కంటివి దేవా. దీనిలో మూడవ విషయం, వధువుకై యేసుక్రీస్తు అంతిమ గమ్యం, అదే పరిణయం. యూదుల వివాహ సాంప్రదాయాన్ని పరికిస్తే గనక పెద్దలు కుదిర్చిన వధువులకు ముందుగా ప్రదానం జరుగుతుంది. ప్రధానంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు 1 కప్పు ద్రాక్ష రసాన్ని ఇస్తాడు. ఆమె గనక దాన్ని త్రాగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. అప్పుడు వారి మధ్య వివాహ నిబంధన ముద్రించబడుతుంది. నాటి నుంచి వారు పరిణేతలుగా పరిగణించబడతారు. కానీ ఎవరింటనే వారు ఉంటారు. సుమారు 12 నెలలు లేదా ఇరుపక్షాల ఒప్పందం మేరకు విరామం తర్వాత వధువుకు తెలియబడని సమయంలో వరుడు మ్యారేజ్కి తిరిగి వస్తాడు. ఈలోపు ఇరువురు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. వరుడు వధువు కొరకు ప్రత్యేక గృహాన్ని సిద్ధపరచాలి. వధువు తండ్రికి ఇవ్వవలసిన కట్నమును, అంటే ఓలిని సమకూర్చుకోవాలి. వధువు ఈ కాల వ్యవధిలో వరునికి ఇష్టమగినట్లుగా అలంకరించుకొని ఎదురు చూస్తూ సిద్ధపడాలి. వరుని రాకను ఆ దినం దూతలు పదే ప్రసారం చేస్తారు. బంధుమిత్ర సపరివార సమేతంగా వరుడు వధువు ఇంటికి వచ్చి ఆమె నిమిత్తమై కట్నమును చెల్లించిన పిదప మహాసంభ్రమంతో వారంతా వధూవరులను ఊరేగింపుగా వరుని ఇంటికి తీసుకొని వెళ్తారు. అక్కడ అంగరంగ వైభవంగా 7 దినములు పెండ్లి విందు జరుగుతుంది. సకల జనుల హర్షధ్వానాల మధ్య వరుడు వధువు పాణిగ్రహణం చేస్తాడు. అంతటితో పెండ్లి తంతు పరిసమాప్తమవుతుంది. వరుడు యేసు వధువు సంఘముల వైవాహిక వైభవం. మొదటిది ప్రధానం. యేసు ప్రభు ప్రథమ ఆగమనంలో ప్రభు చివరి రాత్రి భోజనంతో నిత్యత్వ నికా నిబంధనతో క్రీస్తు మనలను ప్రదానం చేసుకుని వెళ్ళారు. రెండవది విరామం. మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యకాలం. ఇది సార్వత్రిక సంఘ వధువు ప్రకటన 19:5-6 వలె పరిశుద్ధ అలంకారములతో క్రీస్తుకు సమర్పించుకొనుటకు బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడే సమయం. యేసయ్య మన కొరకు పరమందు హర్మ్యములను నిర్మించే తరుణం. మూడవది పెండ్లికి వరుని రాక. మొదట దెస్సలోనిక పత్రిక 4:16 వలె ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ దివి నుండి ప్రభువు దిగివచ్చుట. నాలుగవది మొహర్, అనగా కట్నం. ఎఫెసీ 5:27, యోహాను 17:22 వలె క్రీస్తు తన ప్రాణమును విమోచన క్రయధనముగా చెల్లించారు. మనం తనతో ఏకమై ఉండవలనని దేవుడు తనకు అనుగ్రహించిన మహిమను మనకు ఇచ్చేశారు. లాస్ట్కి ఊరేగింపు. యేసు ద్వితీయ ఆగమనంలో క్రీస్తునందుండి మృతులైన వారు ముందులేస్తారు. ఆ మీదట సజీవులమైన మనం మార్పు చెంది వారితో కూడా ఎత్తబడతాం. వధు సంగమా, వివాహానికి సిద్ధమేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వ్యాలంటైన్స్.